ఇగో ఇది మన తెలంగాణకు ఘనత వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు. మీరు కూడా చూడుండ్రి. పెళ్లి చేసినా కొత్తగా పెళ్ళైనా పిల్లను పిల్లగాడో పుట్టాలంటే 9 నెలల్లో 10 నెలల్లో అవుతుంది కదా. కండరాలు తిరిగిన 6 అడుగులు ఉన్నోని పెళ్లి చేసినా 3 నెలల పిల్లల్ని పుట్టించగలడా? అయితే అదే సాధ్యం. దానికి ఒక ప్రక్రియ, ఒక విధానం ఉన్నది. పెళ్ళైన ఎవరికైనా 9-10 నెలలు పడుతుంది పండంటి పిల్లగాన్నో బిడ్డనో చూడాలంటే. ఏంది 6 అడుగుల కండలుంటే 3 నెలలు పిల్లలు పుట్టరా? గట్లనే మరి 100 రోజుల్లో 6 గ్యారెంటీలు ఇస్తామని సంతకాలు పెట్టినప్పుడు తెలియదా ఈ ముచ్చట? నాడు నేనే మునగాన్ని అని సంతకం పెట్టి నేడు నెలలు నిండలే అని సాకులు చెప్తే ఎట్లా? నమ్మినోళ్లను నట్టట ముంచుడు కాదు, చెప్పినోడు చేతలో చూపించినప్పుడే వాడు మొగడైనా మునగాడైనా. పెండ్లికి పురుడికి లెక్కలు చెప్పేటందుక నిన్ను కుర్చీ మీద కూర్చోబెట్టింది. 6 అడుగుల కండలు ముఖ్యం కాదు సారు, 6 గ్యారెంటీలు ఇచ్చిన మాట ముఖ్యం. మాట తప్పినోడికి మడమ తిప్పినోడికి తేడా ఉండదు. గాలి మాటలు కట్టుబెట్టి గాడిలో పడున్న పనులు చూడండి. పురిటి నొప్పుల సాకులు చెప్పక ఇచ్చిన హామీల లెక్కలు చెప్పుండ్రి. పెండ్లి జరగకముందే నేను తోపుని తురుముని అని ప్రగల్భాలు వాళ్ళకి ఇప్పుడేమో టైం కావాలంటే జనం నవ్వుతారు. నువ్వు కండలు చూపిస్తావో గుండెలు ధైర్యం చూపిస్తావో మాకు అనవసరం. ఓటు వేసిన ప్రజలం మేం. నీ వెటకారపు మాటలు వినడానికి కాదు. మాట మీద నిలబడినోడు 6 అడుగులుంటే ఏంది, 60 అడుగులుంటే ఏంది? కండలున్నంత మాత్రాన మునగాడు కాడు. ఇచ్చిన మాట మీద నిలబడ్డోడే అసలైన మునగాడు. 3 నెలలు సాకు వద్దు గాని 100 రోజుల లెక్కలు కావాలే. 2.5 ఏండ్ల అభివృద్ధి సంగతేందో తేల్వాలే. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు మాటలు మార్చడం మానుకోసారు.